హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంటలు అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే మీకు ఒక స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపిద్దాం అనేసి అయితే వచ్చేసాను. ఆల్రెడీ అందరికీ తెలుసు, మన తెలంగాణలో చాలా ఫేమస్. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చల్ల పునుకులు అంటారు, చల్ల బజ్జీలు అని అంటారు. చాలాసార్లు చేశాను, కాకపోతే ఇప్పుడు మాకు బాగా చలిగా ఉంది కదా, వేడివేడిగా ఇది బాగుంటుంది అనేసి చేశాను. నేను ముందు రోజే మైదా పిండిలో చల్ల అనేది పుల్లటి మజ్జిగ పెరుగు అనేది అయితే కలిపి పిసుకొని అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మాకు చలి ఎక్కువ ఉంది కదా, తొందరగా పులవదండి. అందుకోసం ఇడ్లీ కానీ ఏదన్నా దోశ కానీ చేసేటప్పుడు అయితే మార్నింగ్ అన్న మధ్యాహ్నం అన్న కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత మార్నింగ్ వచ్చేసి అయితే నేను దాంట్లో కొంచెం జీలకర్ర, సాల్ట్, తర్వాత మీఠా సోడా తినే సోడా అయితే వేసి కలిపి పెట్టుకున్నాను. ఆ తర్వాత తెలిసిందే కదా, చూస్తున్నారు కదా, నూనె పెట్టేసుకొని చిన్న చిన్న పునుకుల్లాగా వేసాను. నేను మాత్రం కొంచెం పెద్దవిగానే వేసాను, బయట దొరికేది మాత్రం చిన్నగా ఉంటుంది. దానికి కాంబినేషన్గా పల్లి చట్నీ అనేది సూపర్గా ఉంటుందండి. పల్లి చట్నీ కూడా నన్ను బాగా చేస్తావని అంటారు, ఇక్కడ వాళ్ళు కూడా చాలామంది అంటారు. అది ఎట్లా అంటే, కొంచెం పల్లీలు వేయింపుకొని ఒక 2-3 పచ్చిమిర్చి, 2-3 వెల్లుల్లిపాయలు వేస్తాను, సాల్ట్ వేస్తున్నాను, అంతేనండి. నేను ఏం వేయను, ఆయిల్ కూడా వేయను. చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, చల్ల పునుకులు అనేది రెడీ అయింది. ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్ కానీ చాలా బాగుంటుంది. ఓకేనా? నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకేనా? బై బాయ్.